జలములకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధదైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటిదా నజరేయుడా నా యేసయ్యా. మళ్ళీ నిలబడినట్లయితే పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు వందనాలు ప్రభువా. పరలోకమందు నా దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఓ పడుతున్న దినములన్నీ తండ్రి భయంకరమైన ఎండల నుంచి తండ్రి వేరు కాల్పు నుంచి ప్రభువా మమ్మల్ని రక్షించి కాచి కాపాడినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎండలో తండ్రి మేము తండ్రి నీ సంధిలో కూర్చుని ప్రభువా తండ్రి నేను చూచుండగా ఆరాధిస్తుండగా చిన్న మందిగా కూడి ఉండగా తండ్రి మా మధ్య మీద సంచారం చేయడం వచ్చినాను తండ్రి. మాతో వచ్చినాను తండ్రి. నీ సన్నిధిలో వచ్చి నడిపించడం వచ్చినాను ప్రభా. వాతావరణం మీ కాళ్ళలో ఉంచుకోండినా ఏసియా కాళ్ళలో కాళ్ళలో ఉంచుకోండి ప్రభా. వారి కుటుంబంలో వ్యాయంలో ఉంచుకోమని వచ్చినాను ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఏసైనా ఒకరోజు కాకుండా తండ్రి నీ యొక్క తండ్రి నీ యొక్క సంతాన ప్రభావ నీ యొక్క జ్ఞానాన్ని ప్రభావ నీ యొక్క హెచ్చరికల ప్రభావ చట్టవైపు వెళ్ళడానికి సహాయం దాయించేవారు వచ్చినాను తల్లి. కార్యక్రమం అంతగా చట్టవైపు నడిపించండి. రాజకీయ సకాలంలో తీసుకుంటండి ప్రభావ. ఏసీఆనికి ఉన్నాను నీకే చుట్టూ స్తోత్రాలు చిన్నమందరూ చెప్తున్నారు ప్రభా. ఎక్కడ తెలుగు చేయాలో ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటారో చెప్తున్నారు ప్రభు. నీకే వందనాలు నీకే చుట్టూ స్తోత్రాలు మాతో వెళ్ళినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. కార్యక్రమం తండ్రి ఆయన అంతవరకు నడిపించండి తండ్రి. తండ్రి ఏసీఆర్ త్వరగా ఉంచున్నాను తండ్రి. ఏసీఆర్ తండ్రి ఏసీ మీ యొక్క త్వరగా పరిశుద్ధాత్మ శక్తిని మాకు త్వరగా వచ్చి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువుని వేసి తీసుకురావడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాది వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి 2024 సంవత్సరం 4 నెలలు మనకి గడిచి 4 ఆదివారాలు 4వ నెల గడిచింది కాబట్టి మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క రోజుని బట్టి దేవాది వందనాలు చెల్లించుకుంటున్నాం. కూర్చున్న అందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర పద్ధతిలో చదువుకున్న 104వ దావీదు కీర్తన 104వ దావీదు కీర్తన 506వ పేజీ 104వ కీర్తన 506వ పేజీ 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. 104వ దావీదు కీర్తన 506వ పేజీ 1 నుంచి 10 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, యెహోవా నా దేవా నీ అధిక ఘనత వహించిన వాడు, నీ మహాత్యములో రమావమును ధరించినావు. జనములో ఆయన తన గదులలో వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయించున్నాడు. వాయువులు తన
దూతలుగాను అగ్ని ద్వారాలు తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరచను. దాని మీద అగాధ జన్మలు నీవు వస్త్రం వల్లే కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిపితివి. నీ గట్టింపుగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దమని త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకు ఎక్కెను, పర్వతములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పగలిగినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించింది. అందరూ కలిసి చదువుతామండి. ఆయన కొండలలో నీటి కుండలను చుట్టించను, అది మన్నిలో పాలును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం భద్రపరిచిన దాకా. ఆమేన్. చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అది చూడాలని ప్రభ అయోధ్యాలన్నాయా తెలివి జ్ఞానములను దాని ప్రభ తండ్రి మీరు తండ్రి మీ యొక్క కృషితో ప్రభు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు ఆశీర్వదించుకుంటున్నా. తెలిసేది నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభ. మీ తెలివిని జ్ఞానాన్ని ప్రభ నాకు దయచేయమని వచ్చిన మీరు నాలో ఉండి ప్రభ నా నోటిని మీరే బోయగా వాడుకోండి ప్రభ. నా నోటిలో తండ్రి మీరు ఉండి ప్రభ మీరే మాట్లాడుకుని తండ్రి నా ద్వారా తండ్రి మా తనం చేసుకుంటున్నాం ప్రభ. సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభావం చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అదే దేవతీయుడు పంపించిన వారికి వారిని బట్టి దేవతీయుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు మాట్లాడుకుందాం. నా ప్రాణమా ఎవరో సంగతించను, ఎవరో నా దేవ నీవు అధిక కాంగ్రహించిన వాడు, నీ మహాత్యముల ప్రభావము ధరించినావు, వస్త్రముపై వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరపరిచినట్టు ఆకాశ విషయాలను నీవు పరిచినావు, జన్మలో ఆయన తన గదుల దూరమును వేసినాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఎక్కడ అంటున్నాడైనా దేవుడిని స్తుతించాలి, దేవుని నామాన్ని స్తుతించబడాలి. ఎందుకంటే అక్కడ అంటున్నాడు ఆయన మహాత్యము ప్రభావమును ధరించుకొని ఉన్నాడు చెప్పేసి వస్త్రములని వెళ్ళే కప్పుకున్నాడు. ఎందుకంటే చీకటి అయిపోతుంది, దాని టైం ప్రకారము దాని కాలం ప్రకారము దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క సమయాన్ని బట్టి ఆ యొక్క పగల జరుగుతూ ఉంది, రాత్రి జరుగుతుంది. ఏ టైంకి దేవుడు అక్కడ సిద్ధపరిచి స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి ఆయన వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు, తెరపరిచినట్టు ఆకాశ విషయాలు నీవు పరిచి ఉన్నావు. నిజంగా అక్కడ ఆకాశం ఎక్కడ ఉన్నదో తెలియదు, దాని అంత ఎక్కడ ఉన్నదో తెలియదు, దాని చివరి ఎక్కడ ఉందో తెలియదు, దాని మొదలు ఎక్కడ ఉన్నదో తెలియదు, అది ఎంత దూరంలో ఉన్నదో తెలియదు. కానీ దేవుడు దాన్ని ఏర్పాటు చేసి నీ కొరకు నా కొరకు దాన్ని ఏర్పాటు చేయడం అక్కడ జరిగి ఉన్నది. అక్కడ చూడండి, జలములో ఆయన తన గదులు దూరమని వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయించినాడు. హల్లెలూయా. ఆ గాలి ఎప్పుడైతే దాని మీద ఆ మేఘముల మీద వచ్చిందో దాన్ని వర్షముగా ఈ యొక్క భూలోకంలో పట్టడానికి దేవుడు ఆజ్ఞాపించినాడు. ఆ గాలి తగలగానే ఆ మేఘాలు చల్లబడి వర్షములో నీటిలో కూడా భూమి మీద పడి మనకి అది సస్యశామము చేయడానికి వీలవుతా ఉంటుంది. అలాగే కాదని వాయువులను తన దూతలుగాను అగ్నిజ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడట. భూమి ఎన్నటికీ కదలకూడనట్లు ఆయన దాన్ని పునాదులకు స్థిరపరిచి అంటారు. సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఆ భూమి మనం మనకి నిలబడి ఉన్నాం, మనకు కదిలినట్టే లేదు, కనీసం మనం కదులుతున్నామంటే అది కదిలినట్టు కూడా మనకి కనిపించట్లేదు. కానీ భూమి తన తట్టుదల
తిరుగుతా ఉంది. సూర్యుడు తన చుట్టూతాను తిరుగుతా ఉన్నాడు, చంద్రుడు తన చుట్టూతాను, దానివల్ల చీకటి పగలు రాత్రి ఏర్పడతా ఉంది. మరి భూమి కూడా తిరగడం వల్లే ఆ యొక్క ఛాయలు పడి పగలు రాత్రి ఏర్పరిచే దేవుడు ఎంత గొప్పవాడండి. దీనివన్నీ చూసుకుంటే నిజంగా చాలా అనమాట. మనకి చెప్పవసరం లేదు. మనం ఇప్పుడు ఇలా కదలకుండా ఇలా కూర్చొని ఉన్నాం, కానీ మనము తిరుగుతా ఉన్నాం. మనం తిరుగుతూనే ఉన్నాం, కానీ మనకి అది తెలియట్లేదు. దీన్ని బట్టి దేవుడు సృష్టి ఎంత గొప్పదో, మన దారిని బట్టి దేవుడిని మనము సూచించగలవాలని ఉండాలని చెప్పి ఇక్కడ అంటున్నాడు. పునాదుల మీద స్థిరపరిచేటట్టు దేవుడు భూమి ఆకాశాలన్నీ దాని మీద అగాధమైన వస్త్రముగా కప్పితివి. చూడండి, 3 వంతుల నీరు 1 వంతు భూమిగా దేవుడు ఏర్పరిచాడు. ఆ యొక్క సముద్రం ఉంది మనకి ఎలా ఉంటుంది, అంత సమానంగా ఉంటుంది. అది చూస్తే మన నేల ఎంతవరకు ఉందో మనతోనే ఉంటుంది. కానీ అది అల వచ్చినప్పుడు అది కొట్టుకొని ముందుకు వచ్చేస్తుంది. మళ్ళీ అది ముందుకు వచ్చేసరికి ఉండిపోతుందంటే ఉండటం లేదు, మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమంటాడైనా దాని మీద అనాథమైన వస్త్రములు కప్పిలు వస్త్రం వల్లే కప్పిలు కొండలకు పైగా నీళ్లు నిలిచును, నీ గట్టిప్పులనేది పారిపోయాను. అదిగా దేవుడు దాన్ని ఎప్పుడైతే గట్టించాడో అప్పుడు అది పారిపోయాము. మరి మనకంటే అది వస్తుంది వెనక్కి వెళ్ళిపోతా ఉంది, వస్తుంది వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేశాడు. చూడండి, దేవుడు అంతా గొప్ప బట్టి చూస్తే నేను ఉరుముగా శబ్దమైనది అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటుకే పోటుకే అవి పర్వతములు ఎక్కును పర్వతములు దిగును. అవి మరల వచ్చి భూమిని కప్పకపోయినట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించిదివి. దాటలేని సరిహద్దులు అంట. సరిహద్దులు సముద్రానికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు, నదులకు సరిహద్దులు ఏర్పాటు చేశాడు. లేకపోతే ఊర్లో వచ్చి లేవా, ఊర్లో నుంచి లేవా, ఎందుకంటే అది దాటి ఒకే లైన్లో ఉంటుంది. కాబట్టి దేవుడు వాటికి కూడా ఇస్తే అవన్నీ చేసినప్పుడు దేవుడి మాట అవన్నీ వింటున్నాయి. నదులు వింటున్నాయి, ఆకాశం వింటుంది, భూమి వింటుంది, చంద్రుడు వింటున్నాడు, సూర్యుడు వింటున్నాడు, అందరూ వింటున్నారు. కానీ మనుషులు మాత్రమో వింటలేదు. మనుషులు మాత్రం మన మాటలో దేవుడి మాటలో వింటలేదు. దేవుడు దాటొద్దని చాటికే అక్కడే దాటుతాం. ఏదైతే చేయొద్దంటాడో అదే చేస్తాం. కాబట్టి అంటున్నాడు, దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా అని అంటున్నాడు దేవుడు. చూసానండి, దేశమా నేను నీ గురించి నేను బాధపడుతున్నాను, నా మాట నేను వింటలేదని ఇష్టపడుతున్నాను పాటిస్తా ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు అన్ని కూడా దేవుడి మాట వింటున్నాయి, కానీ మానవుడి మాటకు దేవుడి మాట వింటలేదు. ఇతరులు తెలుసుకొని దారిని బట్టి ఆ యొక్క దేవుడు చేసిన అభివృద్ధి కార్యాలు బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి, మనకి ఏర్పాటు చేసిన ఈ యొక్క సర్వ సుఖాలను బట్టి దేవుడికి ఏం చేయాలట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణము యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా నీవే అధిక ఘనత వహించిన వాడు, ఈ నాట్యంలో ప్రభావం ధరించినవాట. చూడండి, అటువంటి ప్రభావం దేవుడు కలిగి ఉన్నాడు. మరి అటువంటి దేవుడిని మనము పక్కన పెట్టి, అటువంటి దేవుడిని మనం నిర్లక్ష్యం చేసి, ఒకవేళ మనము లోకం వైపు, లోకాశల వైపు, లోకంలో ఉన్న సుఖాల వైపు మనం తిరుగుతున్నామేమో ఈ క్షణం మాత్రమే ఉంటే దేవుడు తలుచుకుంటే 1 నిమిషము పట్టదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు లేచి మనము నిలబడి దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. జీవనదిని
నీ జీవనది ప్రభ మా వెలుగులో ప్రవేశ చేయబట్టి నాయన మేము ఎందుకో పరికమల్లో అయిపోతాం ప్రభ మీరు ప్రభ నీ బిడ్డలుగా కాకుండా ప్రభ తండ్రి లోకంలో తిరిగి ప్రభ లోకంలో చూస్తానేమో ప్రభ తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని మర్చుకొని నైనా మా హృదయం తండ్రి కడగండి ప్రభ మమ్మల్ని చెదం కొట్టండి ప్రభ మమ్మల్ని అలగొట్టమని అడగచ్చున్నాను ప్రభ నీ సన్ని తోడుగా ఉంచండి ప్రభ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ప్రభ జీవింపు చేయమని అడగచ్చున్నాను ప్రభ మాలో ఉన్న ఈ లోకంలో ఉన్న క్రియలన్నీ ప్రభ శరీర క్రియలన్నీ ప్రభ నశింపు చేయమని అడగచ్చున్నాను ఆయన అవును ప్రభ తండ్రి మేము ఎన్ని లేకపోతే ప్రభ నీ వైపు తిరగలేము నాయనా ఈ లోకం వైపు చూసుకుంటూ ఉంటే ప్రభ నీ వైపు చూడలేము ప్రభ అయ్యా సహాయం చేయండి నాయన సహాయం చేసి నడిపించండి ప్రభ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందలు చెల్లించుకుంటున్నాను నాయన ఏ ఆలోచనతో వచ్చారు నాయన ఏ తలపులతో వచ్చారు ప్రభ మాకైతే తెలియదుగానైనా సహాయం చేసి తండ్రి ఆలోచనలను తలపులను ప్రభు చిత్త ప్రకారం సహాయం చేయమని అడుగుతున్నాను ఏసియా నీకే వందనాలు నీకే తీర్చవుతున్నారు నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా వచ్చి నడిపించండి ప్రభ నీ కృపలో ప్రతి బిడ్డను నడిపించమని అడుగుతున్నాను ప్రభ సహాయం చేయండి ప్రభు తండ్రి నీ వాక్యం చెప్తున్నా నీ దేవరాజును కూడా పరచుకుని ప్రభ ఆ బిడ్డ ద్వారా మాకు ఏ హెచ్చరికలు అయినా తండ్రి ఏం చేయాలి తండ్రి ఏ ఒక్క తండ్రి గడ్డి పిలువనైనా నాయనా ఏ ఒక్క జీవనైనా మీరే సహాయం చేసి నడిపించమని ఈ సన్ని తోడుగా వచ్చి నడిపించమని ఈ ప్రార్థన ప్రభు ఏం చేయగలరు వేడుకుంటున్నాము తండ్రి ఆమె కూర్చున్నామండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మనకు వచ్చే వాక్యం మీద మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనం వచ్చే మన దేవుని వాక్యాన్ని ధ్యానం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో తండ్రి మరి వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతో మా అందరితోనే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి.
వాతావరణంలో అలాగే కరెంటుని ఆధారంగా ఉంచుకోండి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే బలపరిచి మీరే మైండ్పరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి పాఠం ద్వారా మీరు నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్తము మీరు తోడుగా ఉండి శాంతి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో యేసుక్రీస్తు తెలుసు మనందరికీ లోకానికి వచ్చారు. మరి తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తలులు దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఆ టైంలో అడిగారు, ఎవరైతే హోలీ స్పిరిట్తో నింపడన్నారో వాళ్ళు కావాలి దేవుని సువార్త. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు, తర్వాత విశ్వాసంలో బలంగా ఉన్నవారు దేవుని సువార్తకి కావాలి అని అడిగారు. ఎందుకంటే అప్పుడు సంఘంలో గొడవలు, తర్వాత ఈ మనీ విషయంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇక మరి సంఘంలో డబ్బులు అన్నీ చూసుకోవడం కష్టం. సో సువార్తలో విశ్వాసంలో బలంగా ఉన్నవారు, ఎందుకంటే దేవుని ఆత్మలో బలంగా ఉన్నవారు దేవునికి కావాలని అడిగినప్పుడు ఎవరు నేర్చుకున్నారు? అప్పుడు ఒక 7 కావాలని అడిగారు. 7 దాంట్లో ఎవరు ఉన్నారు? ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు. 7 కావాలి దేవుని పని కొరకు అని అడిగినప్పుడు ఆ 7 కూడా విశ్వాసంలో బలంగా ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలని చెప్పారు. అప్పుడు 7 పేర్లు చెప్పారు. 7 ఎవరున్నారు? వాళ్ళందరూ అపోస్తలులు చేశారు, కానీ అక్కడ సపరేట్గా మళ్ళీ ఇంకొక 7 ఎంచుకోమని చెప్పారు. స్టెఫెన్ ఒకరు ఉన్నారు. ఇంకొకరు స్టెఫెన్ తర్వాత ఇంకా ఫిలిప్. చూసినట్లయితే అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలు 6:3. కాబట్టి సహోదరులారా చూడండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి అంటే దేవుని పనికి నియమించమన్నారు. సో ఆత్మతో నింపబడిన తర్వాత ఇంకెవరు? జ్ఞానముతో ఉండే వారిని ఎంచుకోమని చెప్పారు 7. సో దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనవి దేవుని సువార్త కొరకు, లేదంటే దేవుని బిడ్డలుగా జీవించడానికి, దేవుని బిడ్డలుగా మనం ఎంచబడడానికి, దేవుని పని కొరకు దేవుడు మనం వాడుకోవడానికి మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? దేవుని జ్ఞానం ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. బాప్టిజం తీసుకుంటే ఆత్మ ఉన్నట్ట? ఏమంటారు? లేదు. ఏమంటారు? బాప్టిజం తీసుకుంటే దేవుని ఆత్మ వచ్చినట్ట? వస్తుంది అంటారా? సో బాప్టిజం తీసుకుంటే దేవుని ఆత్మ వచ్చినట్టే అని మీరు అంటారు. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్న వాళ్ళు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంచుకోమని అనలేదు. ఏమంటారు? దేవుని ఆత్మతో నింపబడిన వారిని 7 చూడండి, తర్వాత దేవుని జ్ఞానంతో. సో దేవుని పని కొరకు మనం వాడబడాలి అంటే ఉండాల్సింది 2 ప్రాముఖ్యమైనవి. ఏంటిది? దేవుని ఆత్మ ఉండాలి ఖచ్చితంగా, దేవుని ఆత్మతో నడిపింపబడాలి. రెండోది దేవుని జ్ఞానముతో నింపబడి ఉండాలి. ఆ 2 విషయాలు ప్రాముఖ్యమైనవి. దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం. సో ఆ విధంగా ఎంచుకోమని చెప్పినారు. ఎవరు ఎంచుకున్నారు? 2 ఎంచుకున్నారు. 7 ఎంచుకున్నారు. ఆ 7 మెంబర్స్ 2 ఎవరంటే చదవండి 5. ఈ మాట ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, మిగతా ఉన్నారు 7 టోటల్. సో దాంట్లో ఎవరున్నారు? 2 స్టెఫెన్ ఒకరు ఉన్నారు, ఫిలిప్ ఒకరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా దేవుని ఆత్మతో నిండి ఉన్నవారు,
దేవుని జ్ఞానంతో ఉన్నవారు అనే విషయం తెలిసింది. ఓకే, సో వాళ్ళందరినీ దేవుని పని కొరకు పంపించారు. తర్వాత ఫిలిప్ కూడా దేవుని సువార్త చేయడం మొదలు పెట్టారు. మధ్యలో ఏం జరిగిందంటే స్టీఫెన్ సువార్త ప్రకటిస్తున్నందుకు స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చంపిస్తున్నప్పుడు ఏమైంది? అపోస్తుల 8వ అధ్యాయము 1 నుంచి చదువు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. సో ఆ టైంలో స్టీఫెన్ చనిపోయాడు. ఆ టైంలో పౌలేమో సౌలు ఏం చేశారు? స్టీఫెన్ ఒక మర్డర్ని అప్రూవ్ చేశారు చంపమని. తర్వాత ఆ టైంలో చాలా శ్రమ వచ్చినప్పుడు అందరూ ఏమైపోయారంట? విడిపోయారు. ఎక్కడికెక్కడ అందరూ చెల్లచెదరు అయిపోయారు. కొంతమంది ఏమైపోయారు? సమరయ ప్రాంతానికి అయిపోయారు. కొంతమంది యూదా ప్రాంతానికి చెల్లాచెదరు అయిపోయారు. ఎందుకంటే అక్కడ సరిగ్గా శాంతి సమాధానం లేదు ఆ టైంలో. సౌలు ఏం చేస్తున్నాడు అంటే, పౌలు అనబడిన సౌలు ఏం చేస్తున్నారు? అందరినీ చంపేయడం చేస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తే అందరినీ కొట్టేస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు. స్టీఫెన్ కూడా చంపేశారు. అలాగే రాళ్లతో కొట్టి చంపేశారు. స్టీఫెన్ ఎవరు? దేవుని ఆత్మతో నింపబడిన వాడు. మనం చూసాం, విశ్వాసం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఫిలిప్ మింగాడు. ఫిలిప్ ఏం చేశాడు? టైంలో స్టీఫెన్ చనిపోయాడు. ఫిలిప్ మింగాడు. ఫిలిప్ ఏం చేశాడు? సువార్త ప్రకటించారు. ఏ ప్రాంతంలో? సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. సమరయ పెద్ద ప్రాంతం, అది ఎక్కువ మంది జనం ఉండే ప్రదేశము, ఎక్కువ మంది జనాలు నివసించే ప్రదేశము. సో సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు సమరయ. చదవండి 4th verse. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం అంటే సిటీ. సిటీ అంటే ఎక్కువ మంది ప్రజలు ఉండే స్థలము, అన్ని ఇల్లులు చక్కగా అన్ని ఉండే మంచి ప్రదేశం. అంటే పట్టణం అంటే వైజాగ్ పట్టణం కాదు అంటే ఎలా ఉంటుందో అటువంటి పట్టణంలో ఫిలిప్ వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇక్కడ గమనించాలి, ఫిలిప్ ఎవరు? దేవుని ఆత్మతో నింపబడిన వాడు. ఫిలిప్ ఎవరు? దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణం, అది పెద్ద ప్రాంతానికి వెళ్ళారు. దేవుని సువార్తను ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్తను విని అనేక మంది ఏం చేశారు? రక్షణ పొందుకున్నారు. అనేక మంది మంచి దేవుని మేలు పొందుకున్నారు. దాంట్లో ఒకడు ఉన్నాడంట, ఆ ప్రజల్లో ఒకడు ఉన్నాడు. సో ఫిలిప్ ఏం చేస్తున్నాడు? దేవుని శక్తిని బట్టి, దేవుని జ్ఞానం బట్టి అనేక మెరికల్స్ చేస్తున్నాడు. కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం, గుడ్డి వారికి చూపునివ్వడం, అపవిత్ర ఆత్మను దెయ్యం పట్టిన వాళ్ళని విడిపించడం, ఇవన్నీ చేస్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి అదే పని చేసేవాడు. గారడీ సీమన్ ఉండేవాడు. చూసి ఏంటి కొత్తగా ఉందని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. చూద్దాం, ఆ విధంగా చదవాలి, కంటిన్యూ చేయండి. జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక క్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గలవారును కుంటువారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మంచి సంతోషంగా పట్టణం ఉన్నారంట అందరూ. ఎందుకంటే అన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, అన్ని మేలు జరుగుతున్నాయి, ఫిలిప్ చేస్తున్నారు అన్ని కూడా. సో అయితే ఇవన్నీ జరుగుతుంటే ఒక వ్యక్తి ఉన్నాడు. 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోపల పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. సో సమరయ ప్రాంతంలో సీమోన్ అనే ఒక మ్యాజిక్ చేసేవాడు, గారడి చేసేవాడు ఉన్నాడంట. ఇలాంటివన్నీ చేస్తూ మనుషులందరూ ఏం చేస్తున్నాడు? ఆ ఊళ్ళో విభ్రాంతి పరుస్తూ, ఆశ్చర్యపరుస్తూ చాలా గొప్పవాడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఫిలిప్ చేస్తున్న సువార్త కూడా మనోడు విన్నాడు, మనోడు చూశాడు. చూసి ఏమైపోయాడు?
అయిన తర్వాత ఏమయ్యాడు? సువార్త విన్నాడు. తర్వాత ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఫిలిప్ ఒక సువార్త విన్నాడు, ఫిలిప్ ఒక మాటలు విన్నాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు, అన్ని చూశాడు. చూసిన తర్వాత ఏం చెప్పాడు? నాకు కూడా మారు మనసు కావాలి, నేను మారు మనసు పొందాను, నాకు కూడా దేవుడు కావాలి, ఇవన్నీ వదిలేస్తానని చెప్పేసి ఏం తీసుకున్నాడు? బాప్టిజం కూడా తీసుకున్నాడు. గమనించండి, సీమోన్ గారడీ సీమోన్ బాప్టిజం కూడా తీసుకున్నాడు. ఫిలిప్ మాటలు విని ఇవన్నీ చేశాడు. తీసుకున్న తర్వాత చూడండి, చదవండి ఒకసారి, కంటిన్యూ చేయండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకోవచ్చు అతనిని లక్ష్య పెట్టుకుని అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరచనంగా వారతని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్ము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్ము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సో అక్కడ ఏం జరిగిందండి? ఫిలిప్ సువార్త అందరూ విన్నారు. వినిన తర్వాత ఏం జరిగింది? అందరూ మారు మనసు పొందారు. మారు మనసు పొంది ఏం చేశారు? బాప్టిజము పొందారు, బాప్టిజం తీసుకున్నారు. దాంట్లో ఒకడున్నాడు, ఎవరు? సీమోన్ కూడా ఏం చేశాడు? మ్యాజిక్లు చేసేవాడు. ఫిలిప్ ఒక సువార్త విన్నాడు, ఇదేదో చాలా బాగుందని అనుకున్నాడు, దేవుడు కావాలనుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బాప్టిజం కూడా తీసుకొని ఉన్నాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్న, బాప్టిజం తీసుకుంటే దేవుని ఆత్మ వచ్చినట్టా లేదా? నేను అడిగిన ప్రశ్న. మీరు రాదన్నారు, మీరేమో ఏమన్నారంటే రావచ్చు, వస్తుంది అన్నారు. సో అందరూ మారు మనసు పొందారు, అందరూ బాప్టిజం తీసుకున్నారు. కానీ దేవుని పని కొరకు, దేవుని బిడ్డలుగా జీవించడానికి, దేవుడు వాడుకోవడానికి ఉండాల్సిన లక్షణం ఏంటని చెప్పాను. రెండు, దేవుని ఆత్మ ఉండాలి, తర్వాత జ్ఞానం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రెండు విషయాలు ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. ఇక్కడ అందరూ దేవుని యొక్క సూచక్రియలు చూశారు, ఫిలిప్ ఒక మాటలు విన్నారు, నమ్మారు. నమ్మకం ఉంది, నమ్మి ఏం చేశారు? బాప్టిజం తీసుకున్నారు. దానికి కావాల్సింది ఏంటి? ప్రాముఖ్యమైనది దేవుని ఆత్మ లేదంట. నమ్మారు, బాప్టిజం కూడా తీసుకున్నారు, వీటిలో కూడా ముడిగారు, కానీ ఏమి లేదు అక్కడ? దేవుని ఆత్మ లేదు. అది చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ మన బైబిల్లో దేవుడు మనకు సెలవిస్తున్నారు. నమ్మడం ఒకటైతే అయితే గారడీ సీమోన్ కూడా నమ్మాడు. బాప్టిజం తీసుకుంటే చాలు అనుకున్న వాళ్ళకి తీసుకున్నారు చాలా మంది, కానీ అక్కడ సరిపోదు. సో నమ్మడం సరిపోదు, బాప్టిజం తీసుకోవడం కూడా సరిపోదు. ఉండాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది మనం నడిపించడానికి, మన ముందుకు వెళ్ళడానికి. బాప్టిజం సరిపోదు, నమ్మకం సరిపోదు. సో ఆ విధంగా వాళ్ళందరూ బాప్టిజం తీసుకున్నారు. గారడీ సీమోన్ కూడా తీసుకున్నాడు, నమ్మాడు, తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి మాట. ఆ తర్వాత ఏం జరిగింది? 14 సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించాలని యెరూషలేములోను అపోస్తలులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. సో ఎవరిని పంపించారు ఇప్పుడు? సరే, యెరూషలేము సమరయ ప్రాంతంలో చాలా మంది ఫిలిప్ చెప్పిన వాక్యం విని మారు మనసు పొంది నమ్మి బాప్టిజం తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇద్దరిని పంపిస్తున్నారు. ఎవరిని? పేతురుని, యోహాన్ని. దేని కొరకు? చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందినారు, కానీ దేవుని ఆత్మ రాలేదు. సో దేవుని ఆత్మ కొరకే ప్రత్యేకంగా ఎవరు పంపించారు?
పేతురు యోహాన్ని యెరూషలేము నుంచి పంపించారు. ఎక్కడికి? సమరయ ప్రాంతానికి, కేవలం దేవుని ఆత్మ పొందుకోవడానికి. సో బాప్టిజం తీసుకుంటే సరిపోదు, నమ్మితే సరిపోదు, ఏముండాలని చెప్తున్నారు? దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది అని అక్కడ వాళ్ళు భావించి, వాళ్ళు నమ్మి పేతురుని యోహాన్ని పంపించారు. సో వాళ్ళు ఏం చేశారంట? దేవుని ఆత్మ కొరకు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ వచ్చింది. ఇంతవరకు అందరూ ఏం చేశారు? ప్రజలు మాటలు నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు. దాంట్లో మంచిగా తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు కొంతమంది, లేదంటే కొంతమంది నామకార్థంగా తీసుకున్నప్పుడు ఉండొచ్చు. బాప్టిజం గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఒకరు ఎవరు ఉన్నారు? సీమోన్ ఉన్నాడు. సీమోన్ ఇప్పుడు ఏం చూశాడు? చేతులు వేస్తే ఇదేంటిది, ఆత్మ వస్తుంది, ఇది కొత్తగా ఉంది, వింతగా ఉంది లేదో అనుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఆ పవర్ అయితే నాకు ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. ఏదో బాగుంది, వెరైటీగా ఉంది, ఏదో ఇందరూ మాటలు విన్నాను, చక్కగా బాగానే ఉంది. నీటిలో మునిగా బాప్తిజం అన్నారు, బాగానే ఉంది. ఫిలిప్, ఇదేంటి కొత్తగా ఫిలిప్ మాకు చెప్పలేదే, ఇది దేవుని ఆత్మ గురించి ఫిలిప్ మాకు చెప్పలేదే, ఎవరో కొత్తగా వచ్చారు ఇద్దరు బయట నుంచి, ఈ పవర్ ఏదో నాకు తెలియని పవర్ అంటే ఏంటి దాని అర్థం? సీమోను చేసినవే ఫిలిప్ కూడా చేశాడని అర్థం, గుర్తుపెట్టుకోండి. సీమోను చేసినవే ఫిలిప్ కూడా చేశారు. అంటే సాతాను కూడా ఏం చేయగలదు? నమ్మించగలదు, గారిడీలు కూడా చేయగలదు. కానీ దేవునికి సాతానికి తేడా ఒకటే ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మని గుర్తుపెట్టుకోండి. అదొకటే తేడా మనకినే. దేవుని ఆత్మకి సాతానాత్మకి తేడా పరిశుద్ధాత్మే, బాప్టిజం కాదు, నమ్మకం కాదు. ఎందుకంటే ఇక్కడ సీమోన్ కూడా నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు. ప్లస్ సీమోన్ ఏ గారిని అయితే చేసేవాడో అదే దేవుని ఆత్మతో కూడా ఫిలిప్ కూడా చేశాడు. మన ఒకటే లేదు అక్కడ. ఏంటది? పరిశుద్ధాత్మ. అది ఎవరి వల్ల? దేవుని వల్లే సాధ్యము, అంతేగాని మనుషుల వల్ల సాధ్యము కాదు. ఏ గారిని చేసి, ఏ మ్యాజిక్లు చేసి పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. సో బాప్టిజం వరకు మనం వెళ్తాం, అంతకుమించి మనం వెళ్దాం. అది వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ. సీమోను చూశాడు, ఇది ఇంతవరకు బాగానే ఉంది, మ్యాజిక్లని నేను చేశాను, ఫిలిప్ చేసినవన్నీ నేను చేశాను, ఇన్ని స్వస్థతలు నేను చేశాను, కానీ నేను కొత్తగా చేతులు వేస్తే ఆత్మ రావడం ఏంటి అని అనుకున్నాడు. వెళ్ళాడు పీటర్ దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళి, బ్రదర్స్ మీరు ఏదో చేస్తున్నారు, చేస్తే అక్కడ ఏదో ఆత్మ వస్తుంది, ఇది పవర్ ఏదో చాలా బాగుంది, ఆ పవర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఏమంటున్నాడు? నేను మీకు ఎక్కడ వేరే దగ్గర ఉన్నాను, నేను మీకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. మనీ ఇచ్చి ఆ పవర్ ఏదో నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. సో దేవుని శక్తిని, దేవుని పవర్ని మనం డబ్బులతో కొనలేము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. డబ్బులు ఇచ్చి దేవుని యొక్క ఆదరణ, డబ్బులు ఇచ్చి దేవుని యొక్క బ్లెస్సింగ్స్, డబ్బులు ఇచ్చి దేవుని కొరకు ఆ యొక్క దాచించిన ఆ శక్తులు, ఆ పవర్లు, ఆ రక్షణ, కాపుదల మనం కొనుక్కోలేము అనే సత్యం కూడా మనం తెలుసుకోవాలి. సో అక్కడ ఏం జరిగింది చూడండి, అదే జరిగింది. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము కూడా నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, ఇంగ్లీష్ లో మనీ ఏముంది అక్కడ, మీరు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏదంట? నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఆ విధంగా తలంచిన అది తప్పే, నీతో పాటు అది కూడా నశించిపోదు. దేవుని ఆత్మని మనం పొందుకొని, దేవుని ఆత్మ కాకుండా మాటలు వింటాం, నమ్ముతాం, బాప్టిజం కూడా తీసుకోవచ్చు, కానీ దేవుని ఆత్మే డిఫరెన్స్ దేవునికి సాతానికి. సో పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన 7 ఎంచుకోమంటే దాంట్లో స్టీఫెన్ ఒకరు, ఫిలిప్ ఒకరు. సో ఫిలిప్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అని అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో ఫిలిప్ చెప్పారు, కానీ పరిశుద్ధాత్మ రాలేదు. ఆ వరము కొంతమందికి దేవుడు ఇస్తారు కాబట్టి పీటర్ని, యోహాన్ని పిలిచారు. వాళ్ళ పని చేసినప్పుడు ఈ సీమోను చూడలేదు. గారిడే సీమోను చూసి వింతగా నాకు డబ్బులతో కొనుక్కుందాం ట్రై చేశాడు. ఆ శక్తి ఏదో నాకు ఇవ్వండి, నేను చేతులు పెట్టి నేను ఇలా పెట్టినప్పుడు అందరూ కూడా ఏమొచ్చేయాలంట, పరిశుద్ధాత్మ వచ్చేయాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు పీటర్, నీ ద్రవ్యమో లేని డబ్బులు ఇచ్చో నువ్వు పరిశుద్ధాత్మని లేదా దేవుని యొక్క వరమను నువ్వు కొనలేము. సో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాప్టిజము తర్వాత నమ్మకం సరిపోదు. దేవుని బిడ్డలుగా జీవించడానికి, వాడపడడానికి ఏముండాలంట, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన. తర్వాత ఇంకోటి ఏముండాలి, దేవుని జ్ఞానము ఇంపార్టెంట్. ఆ 2 చాలా ఇంపార్టెంట్. దేవుని జ్ఞానము తర్వాత పరిశుద్ధాత్మ 2 చాలా ఇంపార్టెంట్. దేవుని జ్ఞానం ఏంటి, మనుషుల జ్ఞానం ఏంటి, తేడా ఏంటి? సొలొమోను అనుకునేది ఏంటి, సొలొమోను దేవుని జ్ఞానం ఉంది సొలొమోనుకి. అందుకనే డబ్బు కావాలా నీకు, లేదంటే నీకు లైఫ్ కావాలంటే ఏం ఎంచుకున్నావు, జ్ఞానం. జ్ఞానం కావాలి, ఎందుకంటే జ్ఞానం అంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. అది దేవుని జ్ఞానం. దేవుని తప్ప మిగతా ఎంచుకున్న అన్ని ఏంటి, లోక జ్ఞానం. సో అక్కడ దేవుని జ్ఞానము తర్వాత పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనవి. అది ఫిలిప్ ఉంది, మిగతా వాళ్ళు సీమోను నటించాడు, ఉందామని అనుకున్నాడు. బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు, జనాల్ని నమ్మించాడు, బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు, కానీ పనిచేయదు. అది అడిగినప్పుడు డబ్బులతో కొందామని చూశాడు. కొందామని చూస్తే పేతురును, యోహాను ఒప్పుకోలేదు. నువ్వు దేవుని యొక్క శక్తిని డబ్బుతో కొనడం అది సాధ్యము కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు డబ్బు ఇచ్చి కొనడం సాధ్యం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులతో చాలా ఖర్చు పెడతారు, చాలా చందాలు ఇస్తారు, చాలా మంది చేస్తూ ఉంటారు. దేవుణ్ణి సంతోషపెట్టాను అనుకుంటారు, దేవుని హ్యాపీ ఫీల్ చేయొచ్చు అంటే దేవుని విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, ఏది ఉండదు. కానీ ఏం చేస్తుంటారు, డబ్బులు ఇస్తుంటారు. చాలా మంది పేదవాళ్ళకి దానం చేస్తుంటారు, ఇది చేస్తుంటారు, అది చేస్తుంటారు. మంచి పనులన్నీ చూసి దేవుడు ఇంప్రెస్ అయ్యి మనకేదో దేవుడు కాపాడేస్తారని ఒక అపోహలో ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, డబ్బుతో దేవుని శక్తిని, దేవుని ఆశీర్వాదాలు, దేవుని నడిపింపు, దేవుని బిడ్డలుగా మనం జీవించలేము. ఆ విధంగా చేసినప్పుడు పీటర్ అండ్ యోహాను శపించారు, మీరు దేనికి పనికిరావు, నువ్వు ఉన్నా సరే దేనికి ఉపయోగం లేదు, దీంట్లో నీకు ఏ పాత్ర లేదు, మనం చేసే పనిలో నువ్వు దేవుని బిడ్డ కానే కాదు అనేసారు. కానీ ఆ సీమోను ఏం చేసుకున్నాడు, బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు. సో బ్యాప్టిజం తీసుకున్న దేవుని యొక్క పాత్రగా మనం వాడబడలేము, అభవం కూడా. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్తున్నాం, చదవండి ఒకసారి. అందుకు పేతురు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున తలంచిన తప్పే, కానీ ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఇంకా పెద్ద తప్పు. తలంచినా సరే తప్పు. తర్వాత నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం సరైనది కాదని ఎలా తెలుసుకున్నారు, తను చేసిన పనిని బట్టి, డబ్బుతో పొందామనే ఆలోచన బట్టి. ఈ తలంపు నీ హృదయం దేవుని దృష్టిలో సరైనది కాదు కనుక మేము చేసే పనిలో, దేవుని సువార్త అనే పనిలో, దేవుని పనిలో మీరు పాలు పంచుకోలేరు, మీరు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును. సో బ్యాప్టిజం తీసుకున్నాడు, నమ్మాడు. ఆయన సరే ఏమంటున్నారు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి
నమ్మిన వ్యక్తులు ఏముందంట? ఘోర దృష్టత్వము, దుర్నీతి, బంధకములో జీవిస్తున్నావు. నువ్వు దేవుని వేడుకో, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, ఇటువంటి ఆలోచనలు వదులుకో. అప్పుడు దేవుడు ఏమైనా నీ ప్రార్థనలు నిన్ను కనికరిస్తారేమో. అంతేగాని దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు డబ్బుతో కొనలేవు అని అక్కడ తేల్చి చెప్పేశారు సీమోన్. అప్పుడు సీమోన్ ఏం చేస్తున్నాడు? 24 నెక్స్ట్. అప్పుడు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా ఏమంటున్నాడండి? ఇందాక వాళ్ళు ఏం చెప్పారు? ఇద్దరు పీటరు, యోహాను ఏం చెప్పారు? దుష్టత్వం వదులుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు సీమోను? మీరే నా గురించి ప్రార్థన చేయండి, నేను చేయనండి. మార్మన్స్లో వదిలేసి నీ పని అంటాను. అక్కడ ముందు చెప్పారు క్లియర్గా, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడిని అడుగు, నేను దేవుడు నడిపిస్తారు, దేవుడు వింటే నీకు క్షమాపణ దొరకవచ్చు అన్నారు. ఆ మాట అన్నంటనే సీమోన్ ఏమంటున్నాడు? అలాగే పీటర్ అండ్ సీమోన్ నేను చేస్తాను ప్రార్థన అనలేదు. ఏమంటున్నాడు? మీరే నా కొరకు ప్రార్థన చేయండి, మీరు చెప్పినవన్నీ నాకు జరగకుండా ఉండడానికి అని అంటున్నాడు. అన్నప్పుడు ఏమన్నా సాక్ష్యం ఇచ్చు అంటే వాళ్ళ మాట ఇంక వెళ్ళదు. చెప్పడం చెప్పేశారు సీమోన్, గారడీ సీమోన్, నువ్వు ప్రార్థన చేసుకోని. వెంటనే సీమోన్ ఏమన్నాడు? మీరే నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. అంతే. వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వదిలేసి సువార్త ప్రకటించుకుంటూ యెరూషలేముకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎవరు? పీటర్ అండ్ యోహాను. దేవుని వచ్చారు, ప్రార్థన చేశారు, దేవుని ఆత్మనిచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు. మధ్యలో మనోడిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అంతే. సో ఆ చేయవలసిన పని ఏంటి సీమోన్ పీటరు? ఇప్పుడు మళ్ళీ మారు మనసు పొందాలంటే చేయాల్సిన పని ఏంటి? సీమోన్ పీటరు ఏం చేయాలి? ఆయన పాపాన్ని విడిచిపెట్టి మోకరించి ఆయన దేవుని వేడుకోవాలి. అంతే. అది సీమోన్ పీటర్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం ఎవరి గురించి మనం ఫిలిప్ మిగిలి ఇప్పుడు ఏం చేశాడు? ఫిలిప్ ఎవరు? విశ్వాసంతో జ్ఞానంతో ఉన్నవాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడని ఫస్ట్ చెప్పిన వాడు. 7 ఒకడు ఫిలిప్. సో దేవుని ఆత్మతో నింపబడిన వాడిని ఇప్పుడు దేవుడు మాట చెప్తున్నారు. ఏంటో మాట? 26 ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలిసిపోమని చూడండి. ఇదేంటండి? ఫిలిప్ ఏమో సమరియా పట్టణం అంటే పెద్ద ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది బాప్తిజం తీసుకున్నాడు. చాలా పెద్ద జనం ఎదుట సువార్త ప్రకటించిన ఫిలిప్ని ఇప్పుడు దేవదూత ఏం చెప్తున్నారు? ఎవరు వెళ్ళని మార్గంలో, అరణ్య మార్గంలో, ఎవరు లేని ప్రాంతంలో, రివర్స్లో అక్కడికి వెళ్ళని చెప్పినప్పుడు ఫిలిప్ వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళి, ఇదేంటి నేను ఎంత పట్టణంలో సువార్త ప్రకటించి అనేక మందిని మార్చారు, ఇప్పుడేమో ఎవరు లేని ప్రాంతానికి, అడవి ప్రాంతం అంటే అరణ్య ప్రాంతానికి నేను వెళ్ళమంటున్నారు ఏంటి అని చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళవచ్చు. కానీ ఫిలిప్ ఏం చేశాడు? లేచి వెంటనే వెళ్ళాడు. సో దేవుని ఆత్మతో నింపబడిన వాడు చేసే ఆలోచన ఎలా ఉంటుంది? డిప్రెషన్లోకి వెళ్ళడు. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. అది ఇంత పెద్ద ప్రాంతంలో ఇంత 100 మంది దగ్గర సువార్త ప్రకటించి ఇప్పుడేంటి ఎవరు లేని ఒక ఎడారిలో పంపిస్తున్నారేంటి నన్ను అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అక్కడ చేయను, నేను ఇక్కడే జనాలు ఉంటారు కాబట్టి ఇక్కడే చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎవరు? ఫిలిప్. దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. క్వశ్చన్స్ చేయరు, ఎందుకు అని అడగరు, వెళ్ళినందుకు బాధ కూడా పడరు. సో ఫిలిప్ ఏం చేశాడు? నువ్వు రివర్స్ డైరెక్షన్లో, సౌత్ డైరెక్షన్లో గాజాకి వెళ్ళే అరణ్య మార్గంలో వెళ్ళమని ఏం చెప్పారు. అంతవరకు ఫిలిప్ ఏం చేశాడు? సమరయ పట్టణంలో పెద్ద సువార్త చేశాడు. అనేక మంది, 1000 మంది సువార్త చేశాడు. 1000 మంది మారారు, 1000 మంది బాప్టిజం ఇచ్చాడు.
దేవుని కొరకు ఆత్మతో నింపబడిన వాడు దేవుని కొరకు వాడబడుతున్నవాడు. సో దేవుడు ఏం చేశారు, ఫిలిప్ని వాడుకోవాలనుకున్నాడు. వాడుకోవాలనుకుంటే దేవుడు ఎక్కడ వాడుకున్నాడు వాడుకుంటారు దేవుడు. సో ఇక్కడే వాడుకోవాలి అని మనం అనుకోకూడదు. దేవుని ఆత్మ నింపబడితే ఎక్కడ చెప్తే వెళ్ళాలి. ఫిలిప్ ఏం చేశాడు, అరణ్య మార్గంలో, అంటే ఎవరూ లేని మార్గం. ఇంగ్లీష్లో కూడా మీకు ఎందుకు చూస్తే డెజర్ట్ ఏరియా అని ఉంటుంది. తర్వాత ఎవరు వెళ్ళని మార్గం, బ్రాకెట్లో దిస్ రోడ్ ఈస్ నాట్ యూజ్ నో బై డేస్, అంటే ఎవరు వెళ్ళని మార్గం వెళ్ళమని చెప్పినప్పుడు ఫిలిప్ వెంటనే బయలుదేరారు. ఎందుకు వెళ్తున్నాడో కూడా ఫిలిప్కి తెలుసా? తెలియదు. ఏం తెలియకుండా హోలీ స్పిరిట్ మనతో ఎలా మాట్లాడతారండి? జస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలా మాట్లాడతారు దేవుని ఆత్మ మనతో? దేవుని ఆత్మ మనకి ఎలాగో మనకు తెలియజేస్తారు. ఆయన ఉద్దేశము, ఆత్మకు ఉద్దేశం ఎలా తెలుస్తుందండి? అదండి అంతరంగము మనకు ప్రేరేపిస్తుంటారు. తర్వాత వాక్యం బట్టి కూడా దేవుడు మాట్లాడవచ్చు. అంతరంగంతో కూడా మనకు ప్రేరేపిస్తుంటారు. అది ఎల్లు, అది కరెక్ట్, అది రాంగ్. దేవుని ఆత్మ ఉన్న వారికి దేవుడు ఆ విధంగా నడిపిస్తారు. సో ఫిలిప్ కూడా ఏంజిలో చెప్పారు, దేవుని ఆత్మతో నింపారు కాబట్టి చెప్పిన మార్గంలో వెళ్ళాడు. ఏ పనికి వెళ్తున్నాడో కూడా ఫిలిప్ తెలియదు, ఎందుకు వెళ్ళమన్నాడో కూడా తెలియదు, అయినా సరే వెళ్ళాడు. కారణం ఏంటి? దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి దేవుని మీద నమ్మకము, జ్ఞానము, హోలీ స్పిరిట్తో నింపబడిన వాడు కాబట్టి. ప్రాముఖ్యంగా హోలీ స్పిరిట్ లేకపోతే ఆ మార్గంలో వెళ్ళుండేవాడు కాదు. ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించేవాడు. హోలీ స్పిరిట్ నింపబడ్డాడు కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక ఉద్దేశంతో దేవుడు పంపించారు. ఎందుకు పంపించారంటే చదవండి. అప్పుడు ఐథియోపియన్ రాణి అయిన కందాకేని కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాధారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. సో ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. దేవుని యొక్క దేనికి వచ్చాడంట? ఆరాధించడానికి యెరూషలేము వచ్చి మళ్ళీ తిరిగి ఇథియోపియా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి, ఎంతమంది? ఒకడే. ఆ ఒక్క వ్యక్తి గురించి దేవుడు ఫిలిప్ని ఆ మార్గంలో, అరణ్య మార్గంలో, ఎవరో లేని మార్గంలో దేవుడు పంపించారు. ఆ ఒక్క వ్యక్తికి ఎందుకు పంపించారు? ఆ వ్యక్తి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏంటి ఆసక్తి? దేవుని సువార్త కొరకు ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ అర్థం కావట్లేదు దేవుని సువార్త. అర్థమైందా లేదా ఆ వ్యక్తికి? లేదు. యెషయా గ్రంథం చదువుతున్నాడంట కూర్చొని, ఆసక్తి కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ యెషయా గ్రంథం ఏం చదువుతున్నాడు ఆ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఏదో పుస్తకం చదువుతున్నాడు, ఏదో వచ్చాడు ప్రార్థనకి, అంటే ఆసక్తి ఉంది కానీ అర్థము కావట్లేదు. సో దేవుడు ఆసక్తిని ఏం చేశారు? గమనించారు. ఎలా తెలుస్తుంది దేవుడికి మనకు ఆసక్తి ఉందని? ప్రయాసపడినప్పుడు. నీకు అర్థం వచ్చినా కాకపోయినా ప్రయాసపట్టే దేవుడు తెలుస్తుంది, ఈ వ్యక్తికి ఆసక్తి ఉంది. అప్పుడు ఏం చేస్తారు? దేవుడే నీకు తెలియజేయడానికి, నీ ఆసక్తిని దేవునిలో బలపరచడానికి దేవుడే దేవుని బిడ్డల్ని, విశ్వాసంలో ఉన్నవారిని, దేవుని జ్ఞానం ఉన్నవారిని, ఆత్మతో నింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేస్తారు. సో ఆ విధంగా నడుస్తూ వెళ్ళినప్పుడు దేవుడు చెప్పారు. చూడండి ఇంకేం చెప్పారు? నీవు ఆ రథం దగ్గరికి పోయి చెప్పాను. సో ఫిలిప్ చెప్పారు, రథం దగ్గరికి వెళ్ళి కలుసుకొని చెప్పారు. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి, చూడండి ఆ మాటకి ఎంత లోపడుతున్నాడంటే, చెప్పిన వెంటనే ఏం చేశాడు? వెళ్తానులేండి అని చెప్పేసి ఏంటి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు రథం మీద. అంటే దేవుని ఆత్మ ఉంటే ఎంత సెన్సిటివ్గా ఉంటారో ఒకసారి ఆలోచించు. మనుషులు చెప్తేనే మనం వినం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ మాట్లాడుతుంటే ఏంజల్, హోలీ స్పిరిట్. వెంటనే ద హోలీ స్పిరిట్ సెట్ టు ఫిలిప్, అంటే ఆ స్వరముకు, అంతరంగముకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత సెన్సిటివ్గా, ఎంత అంటే సెన్సిటివ్ తెలుగులో ఏమంటారో తెలియదు, చాలా డెలికేట్. ఆ మాటకి ఎంత విలువించాడో చూడండి. అంటే ఆ రథం వెళ్తున్నప్పుడు ఎటే వెళ్తుందో తెలియదు ఆ ఫిలిప్. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు నడుచుకుంటూ దేమగల పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. దేవుని మాటకి ఉన్నదన్నట్టుగా పాటిస్తున్నాడు. కారణం ఏంటి? ఆత్మతో నింపబడినవాడు. దేవుని ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటకి మనం వినాలన్నా, లోపడాలన్నా, వాడబడాలన్నా
ఉండాల్సిందంటే దేవుని అంతకు యేసుక్రీస్తు ఏమన్నారు శిష్యులతో వెళ్ళే ముందు, నా ఆత్మని మీకు పంపిస్తున్నాను, లేదంటే ఉంచుతాను, ఆదరణకర్తగా నా యొక్క ఆత్మని మీతోనే ఉంచుతాను, మీకు కావాల్సినప్పుడు మీరు పంపిస్తానని చెప్పాడు దేవుడు. ఆత్మ అంత ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ఆత్మ ఉండబట్టి వాళ్ళు వాడబడ్డారు. అపోస్తులందరూ కూడా సువార్త ప్రకటించారు, లేదంటే ప్రకటించలేరు. దేవుని ఆత్మ అంత ప్రాముఖ్యత ఉంది. బ్యాప్టిజంకి కాదు, నీ నమ్మకానికి కాదు. కావాల్సిందంటే పరిశుద్ధ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. సువార్త అందరూ ప్రకటించలేదు. ఆది సంఘంలో ఏం చేశారు? దేవుడు పరిశుద్ధాత్మని దేవుడు పంపించారు అగ్ని యొక్క రూపంలో. సో పరిశుద్ధాత్మ లేకుండా ఏ సువార్త మొదలవలేదు. యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం మనందరం గమనించాలి. బ్యాప్టిజం కాదు, బ్యాప్టిజం తీసుకుంటే మనం పరలోకానికి వెళ్తాం అని మన బైబిల్లో ఉండదు. కానీ బ్యాప్టిజం తీసుకున్నా సరే ఉండాల్సిందంటే పరిశుద్ధాత్మ చాలా ఇంపార్టెంట్. దేవుని జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ రెండు ఉండాలి. జ్ఞానము పరిశుద్ధాత్మ లేకుండా అది సాధ్యం కాదు. దాని ఎగ్జాంపుల్ గారడీ సీమోనే బైబిల్లో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఫిలిప్ వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చదవం 30. పరిగెత్తుకుంటూ పోయి అతను ప్రవక్తని యెషయా గ్రంథము చదువుచుండగా విని, ఆ గ్రంథం చదువుతుండగా అంటే వింటున్నాడు, అంటే పైకి చదువుతున్నాడు గ్రంథం. ఆ వ్యక్తి విని, నీవు చదువునది గ్రహించుచున్నావా, నీకు అర్థమవుతుందా అడిగాడు ఫిలిప్. ఆ వ్యక్తిని ఏమడిగాడు? గ్రహించుచున్నావా, నువ్వు చదువుతున్నావు యెషయా గ్రంథం, బాగానే ఉంది, ఇక నేను చదువుతున్నావా, నీకు అర్థమవుతుందా, నీకేమైనా అర్థమవుతుందో నువ్వు చదువుతున్నావు అని అడిగాడంట. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని చూడండి ఏమంటాడు ఆ వ్యక్తి. చదువుతున్నాక నాకేం అర్థం కావట్లేదు, ఎవరన్నా చెప్తే కదా నాకు అర్థమయ్యేది, చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది అంటాడు. సో చదివేస్తున్నాడు కానీ అర్థం కావట్లేదు. ఆసక్తి ఉంది కానీ నడిపించేవారు లేరు. ఆ ఒక్కడి గురించి దేవుడు ఏం చేశారు? ఫిలిప్ని అన్ని మార్గంలో వెళ్ళమని చెప్పారు. ఎంతమంది సువార్త ప్రకటించడానికి? ఒక్కరికే. ఎంతమంది సమూహానికి? లేదు. ఎంతమంది సమూహం, ఎంతమంది సమయంలో? వేల మంది. ఇక్కడ ఎంతమంది? ఒక్కరి గురించే. ఎవరు వెళ్ళలేని మార్గంలో ఫిలిప్ని దేవుడు పంపించారు. అర్థమవుతుందా అంటే నాకు అర్థం కావట్లేదు, చెప్పేవారు ఉండాలి కదా అంటే ఫిలిప్ వెంటనే ఎక్కించుకున్నాడు. వెళ్తున్నప్పుడు ఫిలిప్ అంతా కూడా దేవుడు సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత 36 వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు సో అంత సువార్త ప్రకటించాడు ఫిలిప్. దేవుడు సువార్త ప్రకటించి యేసుక్రీస్తుకు వచ్చిన సువార్త ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి అన్ని విని నమ్మి ఏమంటున్నాడు? ఇగో నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు బాప్టిజం ఇవ్వు నాకు, నీకేంటి ఆటంకం అని అడిగినప్పుడు రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల ఏమన్నాడు ఫిలిప్పు? ఇప్పుడు నేను చెప్పింది నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసిస్తే నీకు బాప్టిజము ఇవ్వబడుతుంది, పొందుకుంటావు అని చెప్పినప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనుపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడికి ఆత్మ వచ్చింది, ఇంకా వచ్చిందంటారా? అక్కడైతే మరి వచ్చినట్టు నాకు అనిపించలేదు. కానీ తర్వాత వేరే ఆత్మలు తేడానికి మరి మార్గం దేవుడు చూపిస్తాడు. కానీ ఫిలిప్ దేవుడి ఆత్మలు నింపబడినారు కాబట్టి వెంటనే దేవుడు ఫిలిప్ని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ సంతోషించాడు నపుంసకుడు. తర్వాత సంతోషించి వెళ్ళాను. ఇంతకుముందు కూడా మనం చూసాం, వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఫిలిప్ చాలా మంది నమ్మి బాప్టిజం తీసుకొని ఊరంతా కూడా ఎలా ఉన్నారంట? సంతోషం ఉన్నది. అప్పుడు ఇంకా ఆత్మ వారికి రాలేదు. యోహాను పేతురుని పంపించారు, అప్పుడు వచ్చింది ఆత్మ. ఫిలిప్ ప్రార్థన చేసినప్పుడు ఆత్మ రాలేదు ఎవరికి?
మారు మనసు పొందారు, నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు. ఇక్కడ కూడా మారు మనసు పొందాడు, నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు. కానీ ఆత్మ మాత్రం ఫిలిప్ ప్రార్థన చేసినప్పుడు ఎవరికి రాలేదు. ఆత్మ గురించి యోహాను, పేతురు వచ్చారు. ఇక్కడ కూడా మరి నాకు తెలిసి ఆత్మ ఫిలిప్లో ఉంది, కానీ ఆత్మ ఇచ్చే వరం అందరికీ ఉండదని అర్థమవుతుంది. యోహానికి, పేతురికి ఇచ్చారేమో, కానీ ఫిలిప్కి అది లేనట్టు. ఎందుకంటే ఇందాక కూడా చదివినప్పుడు ఆత్మ లేదు కానీ బాప్టిజం తీసుకున్నారు, నమ్మి. ఇప్పుడు కూడా అదే జరిగింది, నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు. అది సో ఈ విధంగా హోలీ స్పిరిట్తో ఉన్న వ్యక్తికే దేవుని ఆత్మ నడిపింపు అర్థమవుతుంది, గ్రహించగలరు, వెళ్ళగలరు. అది చిన్న పన్నం అని, పెద్ద పన్నం. ఒక్కరి గురించి ఇప్పుడు దేవుడు ఏం చేశారు? అరణ్య మార్గంలో పంపించారు. అనేక మంది ఉంటారు, నువ్వు ఇక్కడ టాలెంటెడ్, చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా మందిని మార్చావు కాబట్టి అక్కడే ఉండు అని అనలేదు. దేవుని ఆత్మ ఉంటే ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళగలగాలి. ఏం చెప్పినా బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ ఫిలిప్కి ఏం తెలియదు ఎందుకు పంపించారు. ఆత్మ చెప్తున్నారు, నడిపించారు అంతే. ఆత్మ చెప్తున్నాడు, ఫిలిప్ వెళ్ళాడు అంతే. దేవుని పని అయిపోయింది, దేవుని పని నెరవేర్చుకున్నారు. మళ్ళీ దేవుడే ఆత్మే ఫిలిప్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినట్టు మనం చదువుతాం తర్వాత. సో ఆ విధంగా మన ప్రాముఖ్యంగా ఉండవలసిన అంశం ఏంటంటే దేవుని ఆత్మ, ఇంకోటి జ్ఞానము, ఆ రెండు ఉండాలి అనే విషయం మనందరూ తెలుసుకోవాలి. సో మారు మనసు, లేదంటే నమ్మకము, లేదంటే బాప్టిజము ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఉండాల్సింది దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము. ఆ రెండు ఉంటేనే మనం అర్హులు దేవుని బిడ్డలుగా జీవించడానికి. ఆయన మాట వినే అర్హత మనకు కలుగుతుంది, ఆయన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము మనకు కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించిందాక కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తుంది. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మనం నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్తము మీరే పాటల ద్వారా, మాటల ద్వారా మాతో ఉండి మనతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం బట్టి మీ నడవడానికి, మీ యొక్క మార్గంలో నడవడానికి, మీ ఆత్మను పొందుకోవడానికి, మీ జ్ఞానమును మీరు పొందుకోవడానికి మీ యొక్క సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నామకార్థం కాకుండా విశ్వాసంతో జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరు దేవుడు నడిపించి మహిమ ఘనత మా ద్వారా మీరే పొందుకో. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు పాటలు పాడుకుంటూ మనం దేవునికి కానుకలు సమర్పించుకుంటాం. కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి రాష్ట్రాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. మీ కొరకు కానుకలు వాడబడడానికి మీరే బ్లెస్ చేసి మీ కృపను చూపించమని అడుగుతున్నాం.
నమస్తే మీరే మా తోడుకొని నడిపించి మీరే మహిమ ఘనత పొందుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వివరించున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలో వచ్చే ఆదివారం అదే విధిగా మార్నింగ్ 9 ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మా ప్రార్థనలకి జవాబిస్తారన్నాం తండ్రి. మరి ఈ సమయంలో అంకుల గురించి వచ్చిన గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. సువార్త ప్రకటిస్తుండగా మీరు తోడుకునండి తండ్రి. సువార్త అనేక మందిని రక్షింపడానికి సహాయం దయచేయండి. అలానే తండ్రి ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మనం జ్యోతిగా ప్రార్థన చేస్తున్నాం, ప్రసాదంగా ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి, ఇతని పిల్లలను కూడా దీవించండి. స్టడీస్లో చేసే పనిలో, ఉద్యోగంలో సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి, ప్రతి ఒక్క విషయంలో నడిపించండి, మార్గం చూపించండి. అలానే తండ్రి ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. సువార్త నిమిత్తం అలాగే తన ప్రొఫెషన్ నిమిత్తం సహాయం దయచేయండి. మీరు బ్లెస్ చేసి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నన్ను నాన్న ప్రార్థన చేస్తున్నాం, ఒక ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. దీవించి బలపరచండి, నడిపించండి, మార్గంలో సహాయం దయచేయండి. ప్రతి విషయంలో బంధువులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు తోడుకొని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం. పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యదాంట్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా దీవించండి తండ్రి, బలపరచండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరే తోడుగా ఉన్నాడు తండ్రి. ఆరోగ్యం దయచేయండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను. అన్న తండ్రి నానంలో ప్రార్థన చేస్తున్నాం, అమ్మలో ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం శక్తిని దయచేయండి, వృద్ధాపనగా సహాయం దయచేయండి. ఈ వాతావరణం బట్టి కూడా ఏం సమస్య లేకుండా మీరే బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి చూస్తున్న ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించి బలపరచండి, మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. అలానే బంధువులందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే తోడుగునండి, ఆరోగ్యం దయచేయండి, మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంటి పక్కన ఉన్న ప్రతి ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరితో ఉండండి, సహాయం దయచేయండి. ఏక మనసు హృదయంతో మమ్మల్ని ఆరాధించి కనపరిచేలాగా మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కిందిలో ఉన్న ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా జ్ఞానం శక్తినిచ్చి మీరే బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎక్కడైతే ప్రేయర్స్ జరుగుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర మీరే ఉండండి. పాస్టర్ గారిని అలాగే మీ సంఘ సభ్యుని మీరు దీవించి బలపరిచి మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటుని భద్రపరచండి, మీరే తోడుగుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అలానే తండ్రి సంఘాన్ని దీవించండి, బలపరచండి, మీ చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మాకు ఆరోగ్యం దయచేయండి, ఇక బలహీనత నుంచి విడుదలిచ్చి బలం దయచేయండి, శక్తి దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం. నాకు కూడా మీ జ్ఞానం శక్తిని దయచేయండి, ఇంకా బలంగా వాడుకుంటుంది. ప్రతి విధంగా బతుకు నుంచి విడిపించి మీరు తోడుగా ఉండి శాంతి సమాధానంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాతావరణాన్ని కట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, తిండి లేకుండా వారు, ఇల్లు లేకుండా వారు, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రతి ఒక్కరు ప్రార్థన విని ఆలకించి, ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. తోడుగుండమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో తండ్రి ఎక్కడైతే ప్రేయర్స్ జరుగుతున్నాయో ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. అలాగే దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నాయకులను మీరే ఎంచుకొని మీరే మాకు దయచేయండి. శాంతి సమాధానంతో అందరూ జీవించేలా మీ కృపను చూపించుకుంటున్నాం. ఎవరికి మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కావాల్సిన నామం ధరించాము. మానవులను క్షమించుకుంటారు, మానవులను క్షమించము. తప్పించము. నేను రాజ్యము, బలము, మహిమయు నిరంతరం మీరే అన్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము. ఈ వారి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మాండ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.